ఈసారి మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ లో, చాయిస్ ఉండదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ ఉండదు. 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. పాయింట్ టు బి నోటెడ్. అర్థమైందా? ఈసారి 7 మార్క్స్ కి కాదు, హైయెస్ట్ వెయిటేజ్ విల్ బి ద 8 మార్క్స్ కు ఉంటుంది. ఓకేనా? నౌ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసుకోండి, టోటల్ 100 మార్క్స్ పేపర్ లో సెక్షన్ ఏ మీకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 into 1 దట్ ఈస్ 12 ones are 12 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మొదటి 6 క్వశ్చన్స్ దట్ ఈస్ ఫస్ట్ 6 క్వశ్చన్స్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. దట్ ఈస్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నౌ స్టూడెంట్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంత ముందు మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే జస్ట్ ఆ క్వశ్చన్ ని రాసి దానికి సంబంధించిన ఫార్ములా రాసి అది అప్లై చేయడం రాకపోయినా కూడా మీకు మినిమం 1 మార్క్ లేదా 1.5 మార్క్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి నుంచి మీకు ఆ చాయిస్ లేదు. 1 మార్క్ లో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు 4 ఆన్సర్స్ ఇస్తాడు. 4 కూడా టెంప్టింగ్ గా ఉంటాయి, ప్రతిదీ కూడా అప్రోప్రియేట్ గానే అనిపిస్తాయి. ఓకేనా? కాబట్టి దీన్ని ప్రాపర్లీ సాల్వ్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదవుతుందో మీరు పెడితేనే దీనిలో మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.